రాజైతే డస్ట్బిన్లో ఉన్న పేపర్ని అయితే తీసుకొని కావ్య అడ్రస్ తెలుసుకుంటూ ఉంటాడు. అలా కావ్య ఫోన్ నెంబర్ తీసుకొని కావ్యకి అయితే మెసేజ్ చేస్తూ ఉంటాడు. అలా కావ్యకి మెసేజ్ చేస్తూ ఫుడ్ పంపించినందుకు చాలా థ్యాంక్స్, ఫుడ్ చాలా బాగుంది అని చెప్పేసి అయితే కావ్యకి మెసేజ్ చేస్తూ ఉంటాడు రాజు. అలా మెసేజ్ చూడగానే కావ్య ఒకసారిగా ఏంటి అని అయితే చూసి రాజు మెసేజ్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య రిప్లై రావగానే రాజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రాజు అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతూ కావ్యతో అయితే చాటింగ్ చేసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అదంతా చూసిన యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే అలా కావ్యతో చాటింగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉండేసరికి ఏంటి కావ్య అనుకున్నంత ఇదేం కాదు, చాలా డేంజరస్ అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక యామిని అయితే ఈరోజు నుంచి నన్ను బ్రతిమలాడిన యామినిని చూసావు, ఇక్కడి నుంచి నిన్ను ఎలా దక్కించుకోవడానికి ఏదైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను అనైతే యామిని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కావ్య రాజు అయితే చాటింగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అది చూసి యామిని అయితే తట్టుకోలేక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళని ఎలా నేను ఎంత దూరమైనా వెళ్ళి నేను దక్కించుకుంటాను అని యామిని అయితే అనుకుంటూ ఉంటుంది.